అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా లాస్ట్ వరకు ఉండి ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్గా ఉండి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండే ఒక మంచి బిడ్డని, అటువంటి బిడ్డని తీసుకోవాలి, అటువంటి బిడ్డనే కలగాలి అని ఆ సంకల్పం అందరికీ, తల్లిదండ్రులు మాత్రం కాకుండా అందరికీ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఏం జాగ్రత్తలు తీసుకునేది, మనం డయట్, ఎక్సర్సైజ్ దాని గురించి అంతా చెప్పుకుంటాము. కానీ మానసికంగా మనం టాక్ టు బేబీ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి ఆ భయం, ఆందోళన అది వదిలిపెట్టేసేసి నా బిడ్డ నా తోడు ఉంది అనే ఫీలింగ్, చాలా భద్రతా భావం, ఆ కాన్ఫిడెన్స్, ఆ సంతోషం అది రావాలి. ఒక్కసారిగా అది రాదు. టాక్ టు బేబీ అనే పద్ధతి ఉంది అని తెలుసుకుంటాం, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వింటాము, యూట్యూబ్లో చూస్తాము. కానీ చాలాసార్లు మనకు అది ఇన్ఫర్మేషన్ ఒక సినిమా చూసినట్టు చూసేసి వినేసి దాటి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు అది విని కొన్ని ప్రాక్టీస్ కూడా చేస్తాము. కానీ చేయంగానే మనం ఆ బేబీతో మనం మాట్లాడినప్పుడు బిడ్డ కదులుతుంది. కదిలినప్పుడు అప్పుడు మనకి ఏదో కదులుతుంది అని ఫస్ట్ ఉంటుంది. కానీ వినంగా బేబీ మూమెంట్ వచ్చే కొద్దీ మనం దాని మీద మనసు పెడితేనే, అవును ఆ బేబీ నాతోనే మాట్లాడుతుంది, ఈ మూమెంట్ ద్వారా నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు సమాధానం చెప్తుంది అనే ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటుంది, నా బిడ్డ నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కాదు, కానీ ఫీలింగ్ని ఆ మూమెంట్ ద్వారా ఆ బిడ్డ తెలుపుతుంది. మనం ఆ ఫీలింగ్తో బేబీతో కనెక్ట్ అయిపోతే, ఆ బాండింగ్ ఏర్పడితే మాత్రమే టాక్ టు బేబీ మిరాకిల్స్, మ్యాజిక్ చేస్తుంది. లేకపోతే ఏదో నేను వస్తున్నాను, నేను చేస్తున్నాను, అవుతుందో కాదో అనే డౌట్లోనే ఉండిపోతాం. కాబట్టి టాక్ టు బేబీ చేసేటప్పుడు చేయంగా మనలో ఆ మార్పు ఉందా, వచ్చిందా, ఆ బేబీ నాతో పాటు ఉంది, నన్ను అర్థం చేసుకుంటుంది, నా బేబీకి ఇది ఇష్టం, నా బేబీకి ఇది ఇష్టం లేదు, ఈ మాటలంటే ఇష్టం, ఫలానా వాళ్ళ ఇష్టం, ఇవి అన్నీ నా బేబీ గురించి తెలుసుకుంటున్నామా, అప్పుడే మనం మన బిడ్డని, అది మనం చూడకముందే, బేబీ బయటకు రాకముందే మన బేబీ గురించి బాగా తెలిసిపోతుంది. అట్లా టాక్ టు బేబీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ చేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పెట్టి, ఇప్పుడు విన్నా, వీడియోలో కూడా కొన్ని వీడియోలో మనలాగానే వాళ్ళ ఫీలింగ్స్ ఉంటుంది, మనం కనెక్ట్ అయిపోతాం. కొంతమంది వీడియోస్ని మళ్ళీ చూడండి. వీడియోలు ఎందువల్లంటే మళ్ళీ చూసినప్పుడే మనకి అది ఆ ఫీలింగ్ ఫస్ట్ పరిచయం అవుతుంది, మనం ఆ ఫీలింగ్ని అందుకోగలుగుతాం. అందుకని ఒకసారి చూసితే వచ్చేసేది కొంతమందికి రావచ్చు, కానీ ఎక్కువ మందికి ఆ వీడియోస్ మళ్ళీ ఒక 5-6 టైమ్స్ అయినా ఒకరోజు. కొన్నిసార్లు మనకు కొన్ని బాధ అనిపిస్తుంది, కొన్ని దీంట్లో మనం ఎట్లా చేస్తామో అనే డౌట్ వస్తుంది. అట్లా ఉన్నప్పుడు అటువంటి వీడియోస్ రిపీటెడ్గా చూసి వాళ్ళంత ఫీలింగ్ని మనం తీసుకోగలుగుతాము. అందుకనే వీడియోస్ని బాగా ఉపయోగించుకోవడం అంటే అట్లా చేసుకుని వాళ్ళలాగానే వాళ్ళ ఫీలింగ్ని మనం ఈజీగా
తీసుకోగలుగుతాము. అట్లా అందరూ చేయాలి అని ఆశిస్తున్నాను. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికోసం వచ్చినారు వర్ష. ఆఫ్టర్నూన్ నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, నా పేరు వర్ష. ఇక్కడే నేను 2 డెలివరీస్ చేసేసుకున్నాను. ఫ్రమ్ 2018 టు 2023 నేను ఇక్కడే ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే హోమ్ అవే హోమ్, నా హోమే. మా మమ్మీ అయితే నా కోసం చెకప్స్కి వీటికి వచ్చేటప్పుడు వస్తారు, కూర్చుంటారు, అంతే. మొత్తం హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇక్కడ మా మదర్ ఇన్ లా ఉన్నారని కాదు, అందరూ నన్ను సొంత కూతురులానే చూసుకున్నారు. అంటే ఒక్క నిమిషం, మదర్ ఇన్ లా అంటే ఎవరంటే శాంత మేడం. మీ అందరికి ఇక్కడ చాలా మందికి ఇష్టం అనుకుంటాను మా అత్తమ్మ అంటే. మీ అందరికన్నా నాకు ఇంకొంచెం ఇష్టం. మీరు అలా మాట్లాడుతుంటే నాకు పొసెసివ్నెస్ వస్తుంది. ఇంకా టాక్ టు బేబీ విషయానికి వస్తే, ఫస్ట్ బేబీ ఇంకా చెప్పలేను. వాడిని ఫిజికల్గా, వాడి ఇంటెలిజెన్స్ కానీ అన్నీ డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ ఫాదర్ రోల్ గురించి చెప్తాను. మా సారు టాక్ టు బేబీ చాలా బాగా చేసేవారు. ఎంత బాగా చేసేవారంటే, ఆయన ఉంటే వాడు కిక్ చేసేవాడు. ఆయన పక్కన కూర్చుంటే నాకు తినబుద్ధి అయ్యేది. ఇప్పుడు కూడా మా బాబు అయితే ఆయన పక్కనే, వాళ్ళ డాడీ లేడంటే ఏడ్చేస్తాడు. వాళ్ళ డాడీ పక్కనే పడుకుంటాడు, వాళ్ళ డాడీ దగ్గరే ఉంటాడు, వాళ్ళ డాడీతోనే ఆడుకుంటాడు. ఇంకా మమ్మీ కూడా అవసరం లేదు, ఎవరు కూడా అవసరం లేదు. అంత బాగా చేశాడు మా సార్ అయితే. అంత మోల్డ్ చేసేసాడు, తనకు తగ్గట్టుగా మలుచుకునేసాడు. మిగతావి నేను చేసుకుంటా వచ్చాను. సెకండ్ ప్రెగ్నెన్సీ దగ్గరకు వచ్చేటప్పటికి మా సార్ని రానిలా, వద్దు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే నువ్వు లేనప్పుడు నాకు కష్టం అయిపోతుంది. ఏంది, మా బాబుని చూస్తే ఏమో వాళ్ళ డాడీ కనిపించకపోతే ఏడ్చేస్తున్నాడు, 2 రోజులు ఏడ్చేస్తున్నాడు. అట్లా పాప ఏడిస్తే కష్టం కదా. అందుకని మా సార్ని ఫస్ట్ అయితే రానిలా. బాబు దగ్గర చేసిన తప్పులు ఏంటంటే, తనని ఎమోషనల్గా నేను చూడలేకపోయాను, అంటే స్ట్రాంగ్ చేయలేకపోయాను మేడం. ఓకే. అది నేను ఇక్కడ పాప దగ్గర చేసుకోగలిగాను. ఓకే, నువ్వు ఫస్ట్ ఏడవకూడదు. మా బాబు విషయంలో చూస్తే ఏదైనా చిన్న గొడవ జరిగితే చాలు, ఎవరైనా కొట్టుకుంటే చాలు భయం వచ్చేస్తుంది. అంటే నాకునింది ఆ ఫీలింగ్. పాప దగ్గరకు వచ్చేసరికి ఓకే, దీన్ని మనం రెక్టిఫై చేయాలి, అది మనం టాక్ టు బేబీతోనే చేయగలుగుతాం. ఇంకొకటి మనం స్ట్రాంగ్ గా ఉండాలి, అది చేశాను మేడం టాక్ టు బేబీలో. ఓకే. ఇంకా వాళ్ళ ప్రతి ఒక్కటి చెప్పేదాన్ని. ఇప్పుడు అందరు చెప్తున్నారు, మళ్ళీ నేను ఇంకా ఎక్కువ చెప్పలేను, అట్లని తక్కువ కూడా చెప్పుకోలేను. నైట్ బాబు దగ్గర చూసా, అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యా. వాళ్ళు నిద్రపోరు చిన్నప్పుడు. అది మా పాపకి చెప్పా, పాప ఇద్దరు అన్న టూడ్లర్, నువ్వు న్యూ బోర్న్, నిన్ను కష్టపెట్టలేను, అట్లానే అన్నని కష్టపెట్టలేను. నువ్వు ఇక్కడి నుంచే ఫస్ట్ మంత్ నుంచే చెప్పా, నువ్వు నైట్ అంతా పడుకోవాలి. ప్రెగ్నెన్సీలో కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ అసలు నమ్మరు మేడం, 2 months నుంచి తను నైట్ అంతా పడుకోవడం అలవాటు చేసేసుకుంది. ప్రెగ్నెన్సీలో కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. అంటే వాళ్ళ అన్న ఉన్నంతసేపు బాగుంటుంది, బాగా హ్యాపీగా తిరుగుతుంది. వాళ్ళ అన్న దూరంగా వెళ్తే మాత్రం సైలెంట్గా ఉండిపోద్ది. ఇప్పుడు కూడా వాళ్ళ బాండింగ్ అలాగనే ఉంచాలి అని చెప్పి వాడిని దగ్గర తీసుకొని బెల్లి మీద చేతులు పెట్టించి మాట్లాడడం చేశా. ఇప్పుడు కూడా వాడైతే ఎవరైనా పాపను ఎత్తుకుంటే చాలు, మమ్మీ తన్వి వద్దు ఇయ్యొద్దు. ఆమె వాళ్ళ అన్న ఉంటే చాలు తిరుగుకుంటా ఉంటుంది, ఆడుకుంటా ఉంటుంది, వాడిని చూసుకుంటా ఉంటుంది. ఇద్దరికి అన్నం పెట్టేటప్పుడు కూడా పక్కన కూర్చోబెట్టాలి, తినిపించాలి. అంటే అది అదంతా టాక్ టు బేబీలోనే చెప్పుకుంటా చేస్తా ఉన్నా. చిన్న విషయాలు కూడా వింటారు మేడం, వాళ్ళు ఖచ్చితంగా వింటారు. అది టాక్ టు ప్రెగ్నెన్సీలోనే కాదు, ప్రెగ్నెన్సీ తర్వాత ఇప్పుడు మా బాబు టూడ్లర్ స్టేజ్, పాప న్యూ బార్న్ స్టేజ్ అయిపోయింది, రీసెంట్గా టూడ్లర్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు వింటున్నారు. అక్కడ వేసిన ఆ సీడ్ అనేది ఇప్పుడు మనం బాగా నరిష్ చేస్తా వస్తే ఇప్పుడు మంచి ఒక ప్లాంట్ లాగా తయారయ్యారు వాళ్ళిద్దరు. ఇంకా పజిల్స్ చేయడం అలవాటు చేసుకున్నాం. ఎవరిని, మా బాబుని పక్కన పెట్టుకున్నా, పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాగా ఇష్టంగా ఉండేది. అంటే నాకు ఇంట్రెస్ట్గా ఉండేది పజిల్స్ చేయడం. మొన్న అయితే పాప ముందు పెట్టున్న పజిల్ గుమ్మున అన్ని కరెక్ట్గా పెట్టేసి గుమ్మున వెళ్ళిపోయింది. అంటే అసలు నేను ఆలోచించలా, అరే అక్కడ మనం నేర్పించింది కదా ఇప్పుడు ఇక్కడ
పాప ఇలా చేసింది అంతే అని. కదా. ఇంకా చాలా ఉన్నాయి. బ్రీచ్ విషయానికి వస్తే మా పాప అసలు వినలేదు మేడం, బ్రీచ్ లోనే ఉనింది. ఇదే. బాబుకి చెప్పా, బాబు బ్రీచ్ లోనే ఉన్నాడు, నువ్వు సెఫాలిక్ లోకి వచ్చేయాలి, మనకి కష్టం అవుతుంది లేదు అంటే తను వచ్చేసాడు. పాప దగ్గరకు వచ్చేసరికి బ్రీచ్ లో రావా అంటే కిక్ ఇచ్చేది, రాను అన్నా. సెఫాలిక్ లోకి రావా అంటే కిక్ ఇచ్చేసేది. ఆహా రాను. లాస్ట్ 9th month వరకు బ్రీచ్ లోనే ఉన్నింది. అయితే హెల్తీగా రామ్మా బయటికి, అని. నువ్వు ఇంక్యుబేటర్ లోకి వెళ్ళకూడదు, నాకు అలా చూడడం నా వల్ల కాదు అవును. అని చెప్పా. హెల్తీగానే వచ్చింది, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ తోనే ఉంటది. అది చెప్పుకున్నావా? ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇబ్బంది పెట్టకూడదు, ఎమోషనల్ గా బాగా ఉండాలి, స్ట్రాంగ్ గా, ఫిజికల్ గా కూడా అంతే బాగుండాలి, అవన్నీ చెప్పుకున్నాను మేడం. తర్వాత ఇప్పుడు పాప అంత ఏడవదు. అస్సలు ఏడవదు మేడం. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటా ఉంటే వాళ్ళిద్దరిని కొట్టి గుమ్మని కూర్చోబెడుతుంది. అసలు నమ్మరు, ఆ పాప అంత ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా నేను చేసుకోగలిగాను. అది కూడా టాక్ టు బేబీ ద్వారానే. మనం స్ట్రాంగ్ గా ఉండాలి, మనం పిల్లలకి మంచిగా చెప్పాలి, ప్రతి చిన్న విషయం కూడా వింటారు, ఖచ్చితంగానే వింటారు. అది నా ఇద్దరు కిడ్స్ లో నేనైతే బాగా చూశాను. అందరు కిడ్స్ కూడా అలాగనే ఉంటారు. మనం మాట్లాడితే మనం మాట వింటారు, మనం ఎప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాము అనే చూస్తూ ఉంటారు. మీ అందరికి కూడా అదే చెప్తా, బాగా మాట్లాడండి, మీరు ఏం చెప్పినా వింటారు వాళ్ళు. ఇంకా నాకు సిజేరియన్ అయ్యింది, అది చాలా ఎక్సర్సైజులు చేశాము, చాలా ఇదిగి చూసాము. మెట్లు ఎక్కి దిగాను, మేము ఉండేది అపార్ట్మెంట్లో. ఆ అపార్ట్మెంట్ ఎక్కి 2 సార్లు 3 సార్లు ఎక్కి దిగాను, డక్ వాక్ చేశాను, ఎన్ని ఎక్సర్సైజులు చేశానంటే అన్ని ఎక్సర్సైజులు చేశాను. లాస్ట్కి ఏమైందంటే మా బాబు వెయిట్ కూడా 2.7 kgs ఉండాలి అని అడిగాను, 2.7 kgsలోనే ఉన్నాడు. కానీ తను మెకోనియం పాస్ చేసేసాడు. ఇంకా మనం ఎంతైనా ఇబ్బంది పడతాం, మన పిల్లల్ని ఇబ్బంది పట్టకూడదు కదా, అందుకనే ఓకే సిజేరియన్ అంటే ఓకే హ్యాపీగా వెళ్ళిపోయాడు. అయితే వాడు నాకు ఇచ్చిన గిఫ్ట్ మేడం ఆ సిజేరియన్ స్కార్. ఎందుకు అట్లా అనుకుంటావు వర్ష? అంటే ఎందుకంటే చాలా మంది అనుకుంటారు సిజేరియన్ అంటే సొసైటీ చూసే విధానం, సిజేరియన్ అంటే ఆపరేషన్, అమ్మ సిజేరియన్ అయితే నడువు నొప్పి వచ్చేస్తుంది, హెల్త్ పాడైపోతుంది, ఇంకొక ఆపరేషన్ ఏమైనా పోవాల్సి వస్తుంది, సిజేరియన్ అంటే అది ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తున్నారు. అది నాకు కూడా అలాగనే అనిపించేది మేడం. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అదే చెప్పేసి మన మైండ్లో అదే ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు అదే మాట చెప్తే అదే నెగిటివ్ ఫీలింగ్లో ఉండిపోతాం. కానీ అదంతా కాదు, మన మైండ్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి మేడం. అది అట్లా నువ్వు తీసుకోగలిగావు? ఏమో మేడం నాకు తెలీదు. ఆ సిజేరియన్ స్కార్ చూడంగానే ఓకే నా బేబీని ఇంత కష్టపడి తీసుకున్నాను నేను కదా, వాడు ఎలాంటి ఇబ్బంది పడకుండా నేను తీసుకున్నాను. అవును, అది చాలు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాళ్ళ హ్యాపీని చూసి నాకు ఇంకా ఓకే నేను హ్యాపీగా ఉంటా, నేను హెల్తీగా ఉంటా. ఎప్పుడైనా మనం హెల్తీగా ఉంటే మన బేబీ హెల్తీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనమే వాళ్ళకి రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి మనం ఏ పని చేస్తామో అదే వాళ్ళు చేస్తారు, అది మన చిన్నప్పుడు. అందుకని నాకు వీళ్ళందరూ వినేదాన్ని కాదు, ఓకే సిజేరియన్ చేసుకోగలుగుతాం, ఒక గిఫ్ట్ ఇచ్చాడు హ్యాపీగా తీసుకుంటాం అంతే కదా. ఎందుకంటే అది మేమైతే మామూలుగా జనరల్గా ఊహించలేము. మీరు ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పినప్పుడు అది ఒక పెద్ద అది ఒక జెమ్ లాగా, ఒక ట్రెజర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి థాట్ ఇటువంటి యాంగిల్ నుంచి చూసేదానికి అవ్వదు అందరికి. చూడాలి మేడం మనం, ఇంకా థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అవును, అప్పుడే ఏదైనా అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనం తీసుకోగలం. ఇంకా మీ పాప బాబు ఇద్దరికి ఖచ్చితంగా చెప్పిన విషయం ఏమైనా ఉందా? ఉంది మేడం. ఇద్దరికైతే మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ మనం ఏదైనా మాట్లాడే ముందు వినాలి, ఎదుట వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. ఆ రెండు వాళ్ళిద్దరు అలాగనే ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య సిబ్లింగ్స్ బాండ్ అలాగనే ఉంది. కూడా చెప్పుకున్నావా? చెప్పాను మేడం, బాబుకి ఇద్దరికి చెప్పా, పాపకి చెప్పుకున్నా, బాబు. ఎందుకు చెప్పుకున్నావు? చాలా మంది ఈ ఒక విషయం ఏంటంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అంతే ఇది చెప్పుకోరు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత
ఆ బిడ్డ ఇన్సెక్యూర్ గా ఫీల్ Feel అవ్వడం అవుతారు. ఫస్ట్ బిడ్డ అదంతా. అదే మేడం నేను చూసాను, చాలా మందిని చూసాను. ఓకే, మన దగ్గర ఇంత పెద్ద మంచి ఆయుధం ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని వేస్ట్ చేసుకోవాలి? ఆ వెపన్ ని మనం బాగా యూజ్ చేసుకుంటే తర్వాత మనం అవును. ఏ ప్రాబ్లం ఫేస్ చేయం కదా. అందుకని మీరు నాకు ఒకసారి చెప్పారు, అంటే పాపని డెలివరీ అయిన తర్వాత నైట్ ప్రేమాంశు ఏడుస్తున్నాడు మేడం మిల్క్ కోసం అని అంటే, నిద్రపోయేటప్పుడు చెప్పు వర్ష, అవును. ఇలా పైనుంచి చేతులు ఇలా అంతా చెప్పు వింటారు అని. అలాగనే పాపకి చెప్పాను, బాబుకి చెప్పాను. అప్పటి నుంచి వాడు ఏడవడం కూడా తగ్గించేశాడు. నాకు అది 2 weeks కి నాకు డిఫరెన్స్ తెలిసిపోయింది మేడం. ఓకే. ఆ పాప దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే బాబు దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయాం కాబట్టి కదా. టాక్ టు బేబీలోనే ఆమెకి ప్రతి విషయం, వామిటింగ్స్ దగ్గర నుంచి లాస్ట్ డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేంత వరకు ప్రతి ఒక్కటి చెప్పుకున్నాను. ఆ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది కాబట్టి ఇది కూడా అన్ని ఆమెనైతే పర్ఫెక్ట్, నాకు ఎలాంటి బేబీ కావాలో అలాంటి బేబీని అయితే మోల్డ్ చేసేసుకున్నా పాపని. బాబుకి ఇంకా నేను కొత్త, ఆయన కొత్త, ప్రతి ఒక్క విషయంలో. అవును. ఇంకొకటి మా ఇద్దరికి కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మేడం ఇవన్నీ. ఇంకా వాళ్ళ బర్త్ డేట్స్ విషయానికి వచ్చేసరికి, వాళ్ళ డాడీకి ఫ్రైడే అంటే ఇష్టం. వాళ్ళ డాడీ చెప్పాడు, నాకు ఫ్రైడే నువ్వు పుడతావు, ఖచ్చితంగా పుడతావు. ఆ రోజు బాబు ముందు రోజు వచ్చి చెకప్కి వచ్చాం. వాళ్ళ డాడీ రేపని చెప్పాడు కదా, చూద్దాము అంటే మామూలుగానే ఉన్నింది. కానీ సడన్ గా బేబీ మూమెంట్స్ ఆగడం ఏంటో, నేను హాస్పిటల్ కి వచ్చి జాయిన్ అయిపోవడం ఏంటో, ఆ రోజే ఫ్రైడే అవ్వడం, డెలివరీ కూడా అయిపోయింది. డాడ్ సన్ బాండింగ్ అనేది సన్ అని చెప్పను, చిల్డ్రన్ బాండింగ్ బాగుండాలి. వాళ్ళ ఇప్పుడు సొసైటీలో డాడ్స్ అండ్ ఫాదర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ చిల్డ్రన్కి వాళ్ళు ఎమోషనల్లీ కావాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏ చైల్డ్ అయినా సరే, అది వెదర్ గర్ల్ చైల్డ్ అయినా బాయ్ చైల్డ్ అయినా, వాళ్ళ డాడీ అనేది వాళ్ళకు ఉండాలి, వాళ్ళ బ్యాక్గా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ ఉండే ఫాదర్స్ అందరికీ టాక్ టు బేబీ చేయండి. టాక్ టు బేబీ చేయడము వాళ్ళు పుట్టిన తర్వాత మీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ చూస్తుంటే అరే కొన్నిసార్లు జలసీ వచ్చేస్తుంది. చాలా మంది అయితే వాళ్ళిద్దరిని చూసి అడిగేశారు కూడా, మేము ఇలా లేకపోయాం, మేము ఇలాగా. ఆఖరికి మా డాడీ చెప్పారు, మా మామయ్య చెప్పారు, ఇంత. అవును. సో చాలా బాగుంది వర్ష. అంటే ఇందాక కూడా అదే చెప్పాను, ఆ బాండింగ్ అనేది ఒక లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అది ప్రెగ్నెన్సీలోనే మనకి వచ్చినప్పుడు, దాని తర్వాత మనకు ఫస్ట్ టైం పుట్టిన తర్వాత అయితే మనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఆ బాండింగ్ అనేదే బెస్ట్ గిఫ్ట్. దాని తర్వాత మనం చెప్పింది, మన ఆశయాలు వాళ్ళు అచీవ్ చేస్తున్నారు, మనం చెప్పిన మాట వింటున్నారు, అదంతా అది వస్తుంది ఎలాగో. కానీ అన్నిటికంటే బెస్ట్, చాలా మోస్ట్ వాల్యుయబుల్ అంటే ఆ బాండింగ్, ఆ రిలేషన్షిప్పే. నువ్వేం చెప్తావు? అంతే కదా, నువ్వు అట్లా ఫీల్ అయినావు కాబట్టి ఆ స్కార్ అనేది నా బేబీ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పగలుగుతున్నావంటే అంతే మేడం. ఖచ్చితంగా అది నాకు నా బేబీ ఇచ్చిన గిఫ్ట్. దాని తర్వాత నాకు కాంప్లికేషన్స్ ఏం రావు, ఎందుకంటే నా మైండ్లో నేను అలా హెల్తీగా పెట్టేసుకున్నా. వాడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, మమ్మీ అది చూసినప్పుడల్లా నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి ఇచ్చేసాడు. అంతే, ఇంకా కాంప్లికేషన్స్ ఏం రావు. అది మనం థాట్స్లో ఉంటుంది. ఏదైనా మనకి బ్యాక్ పెయిన్ రావడం కానీ ఏదైనా, మనం హెల్తీగా ఉండి మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా, మన పిల్లల్ని కూడా అదే లైఫ్ స్టైల్లో నడిపిస్తూ ఉంటే మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ అయితే రావు మేడం. పిల్లలు ఎట్లా రావాలి అని నీకు ఏమైనా గోల్? మేడం వాళ్ళ డాడీ అయితే ఫుట్బాల్ ప్లేయర్, మీకు తెలిసిందే. వాళ్ళ డాడీ కన్నా ఒక స్టెప్పే వాళ్ళు ఎప్పుడు పైనే ఉండాలి. ఓకే, అది మాత్రం వాళ్ళకి చెప్పా. మీ డాడీ ఈ ఫుట్బాల్లో రానిచ్చాడు, మీరు ఇంకా ఏ యాక్టివిటీ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీకు వెనకాల సపోర్ట్ నేనున్నాను, మీ డాడీ ఉన్నారు, ఫ్యామిలీ అంతా ఉన్నారు. మీరున్న దాంట్లో మీరు హై లెవెల్లోనే ఉండాలి. ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి, ఫెయిల్యూర్స్ నుంచే నేర్చుకుంటాం. అది కూడా నేను టాక్ టు బేబీలోనే చెప్పా, ప్రెగ్నెన్సీలోనే చెప్పా. నానా ఫెయిల్యూర్స్ వస్తాయి, లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తాయి, మమ్మీకైనా ఉన్నాయి, డాడీకైనా ఉన్నాయి, ప్రతి ఒక్క విషయంలో ఉన్నాయి. అవన్నీ మనం
నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయి. ఉంటాయి. అవును. చిన్న చిన్న పిల్లలు వేరే పిల్లలతో పోల్చుకొని మన పిల్లల్ని తక్కువ చేయడం, లేదంటే మన పిల్లల్ని ఎక్కువ చేయడం, అలా చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఈ మైల్ స్టోన్స్ అన్నీ వీటిని అవి ఫెయిల్యూర్స్గా సక్సెస్గా వాళ్ళకి అలా నేర్పించుకుంటా వస్తున్నాను మేడం. ఓకే, ఓకే, వెరీ గుడ్. చాలా బాగా ఉంది వర్ష. అంటే టైం తీసుకొని వచ్చి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం. మేడం నేను ఖచ్చితంగా ఎప్పుడైనా వస్తాను. ఆల్వేస్ ఫర్ యూ. చాలా గ్రేట్ఫుల్ మీకు. థ్యాంక్స్. నేనైతే ఆండల్ మేడంకి నిజంగా చాలా అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. మేడం ఏ కష్టం వచ్చినా సరే, ఎంత ఇదిగా వచ్చినా సరే, ఓకే మనం చేసేస్తాం, ఈ వర్క్ మనం చేయగలుగుతాం అని చెప్పి నేర్చుకుంటాం. మేడం ఆ బుక్లో మీకు లాస్ట్ టైం చెప్పాను కదా మేడం, అంటే తారా అనే ఒక ఎక్స్పీరియన్స్. అయితే మా ఇంటి పక్కన పాప తారా అని పేరు పెట్టేసుకునింది. ఈమెకి తియారా తన్విహ అని పేరు పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈమెని 3rd month లో ఉన్నప్పుడు మెట్ల నుంచి పడిపోయాను. ఏం కాలా, ఓకే పాప ఏం కాదు హేమా, మనం పాప బాగుంటుంది, లేదంటే ఏ బేబీ అయితే ఆ బేబీ బాగుంటారు, మనకి ఏ ఇబ్బంది లేదు అని చెప్పి అన్నా. నాకేం అలాంటి ఇబ్బంది ఏం రాలేదు 3rd month లో. అప్పుడు ఇంకా వాళ్ళ డాడీ అప్పుడు ఈయనకి పికిల్స్ అని పేరు పెట్టాడు. ఆ పికిల్స్ అన్న పేరింటే ఇప్పుడు కూడా భలే కదిలేది. ఇప్పుడు కూడా ఎవరికైనా పికిల్ పికిల్ అని పిలిస్తే భలే తిరుగుతుంది. తర్వాత మళ్ళీ 6th month లో పడిపోయాను. ఓకే మనకేం కాదు, పికిల్ నువ్వు బాగున్నావు కదా అన్నట్టు కిక్ ఇచ్చేది. మళ్ళీ అదే 9th month లో మళ్ళీ పడిపోయా. సేమ్ అదే స్పాట్ లో 3 times పడిపోయాం మేడం. కానీ ఏం కాలేదు. ఆ 3 times మాకేం కాలేదు. ఆమె స్ట్రాంగ్ గా ఉంది, నన్ను స్ట్రాంగ్ గా ఉంచింది. మాట్లాడాలంటే చాలా ఇష్టం. వాళ్ళ అన్నను పక్కన కూర్చోబెట్టిద్ది, వాళ్ళ అన్నతో ఏంటేంటో చెప్తుంది. వాళ్ళ అన్న ఏమో ఏం చెప్పిన దానికి ఆయన ఇంకోటి ఏందో చెప్తాడు. అసలు వాళ్ళవైతే టైం లేదు నాకు చూపించడానికి కానీ చెప్పడానికి కానీ. వాడుగా నువ్వుంటే ఇప్పుడు తెలుసుండేది వాళ్ళిద్దరు ఆడుకునే విధానం. ఇవన్నీ చాలా బాగుంటాయి మేడం. అంటే మామూలుగా అయితే చిన్న పిల్లలే కదా, గిచ్చేయడం గిల్లేయడం అలా చేసేస్తారని భయపడిపోయా. అన్నని నువ్వు కొట్టకూడదు, అన్నతో నువ్వు బాగుండాలి అని ఈమెకి చెప్పుకునేదాన్ని. ప్రేమాంష్కి అలాగే నైట్ పడుకున్నప్పుడు చెప్పేదాన్ని, చెల్లి నెక్స్ట్ ఎవరైనా చెల్లైనా తమ్ముడైనా నువ్వు బాగుండాలి, నువ్వు బాగా చూసుకోవాలి, వాళ్ళని గిచ్చకూడదు, ఏం చేయకూడదు అంటే అసలు కొట్టాడు. ఆయన ముద్దుగారం చేసేస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఎన్నో 1 year అయింది మేడం. ఇంకా హాస్పిటల్ స్టాఫ్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలంటే ఇంకా ఒక్కరు కాదు అందరి పేర్లు తీసుకోవాలి. అందరికీ నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్ గానే ఉంటా. ఇందాక కూడా ఒక పాప చెప్తా ఉంది, అక్క నేను బాబునైతే అస్సలు మర్చిపోను, నైట్ అంతా ఏడ్చాడు, ఎత్తుకొనే ఉన్నాను అని. అదే నాకు ఇప్పుడు చెప్పాను కదా, పాపను అసలు అలా ఏడవకూడదని తను చెప్పా. అసలు ఏడ్చేది కాదు, అసలు ఎవరు చిన్నపిల్లలు అంత నవ్వరేమో, ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. ఓకే, ఓకే, ఓకే. ఇంకా యాజ్ యూజువల్ నేను కూడా నా ఎక్స్పీరియన్స్ కూడా సేమ్. వామిటింగ్స్ విషయంలో కూడా నేను అదే, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళా, చెప్పేదాన్ని ఎగ్జామ్స్ రాసేంత వరకు గమ్మునుండు నాన్న, అప్పటి వరకు గమ్మునుండేవాడు, మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేసేవాడు. మళ్ళీ 9th month లో వెళ్ళా, నువ్వు కదులుతూ ఉంటే నాకు నీతోనే ఆడాలనిపిస్తుంది, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెప్తాను, నువ్వు అప్పుడు సిగ్నల్ అప్పుడు వరకు నిద్రపో అని చెప్పేదాన్ని. వాడు కూడా అలాగే చేసేవాడు. తర్వాత ఈమెని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఎగ్జామ్స్ వెళ్ళి రాసేసి వచ్చాను మేడం. 9th month లో రాశాను, 8th month లో రాశాను, కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు, అంతా బాగుంది. పాప దగ్గర ఎమోషనల్లీ స్ట్రాంగ్ చేయలేకపోయాను, అది పాప దగ్గర నేను ఫుల్ఫిల్ అయితే చేసేసుకున్నాను. అదే మేడం. ఓకే.